వెల్కమ్ టు విజయాస్ అన్ఫిల్టర్డ్. ఏం చెయ్యొచ్చు, ఏం చేయకూడదు ప్రెగ్నెన్సీలో? మనం ఏం చేయకూడదు అంటే ఎక్కువ లాంగ్ జర్నీస్ అనేవి చేయకూడదు, బరువులు ఎత్తడం అనేది చేయకూడదు. కొంతమంది ఎక్కువ సార్లు మెట్లు ఎక్కడం దిగడం అలాంటివి చేస్తూ ఉంటారు. ఇవి మూడు కూడా మీరు ప్రెగ్నెన్సీలో చేయొద్దు. క్యాన్డ్ ఫుడ్ అంటే ప్రిజర్వ్డ్ ఫుడ్ తింటూ ఉంటాం మనం. అంటే ప్రిజర్వ్డ్ ఫుడ్ అంటే మీకు తెలుసు కదా, లేస్, చిప్స్ మనం ఆల్రెడీ ఎప్పటి నుంచో స్టోర్ చేసి క్యాన్స్లో ఉంచి మనకు ఉన్న ఫుడ్ అనేది తింటూ ఉంటాం. అలాంటివి మీరు ఎక్కువగా తినకూడదు. నెక్స్ట్ ఉడకబెట్టనివి కూడా తినకూడదు. స్మోకింగ్, డ్రింకింగ్ అంటే మన సైడ్ అలాంటి హ్యాబిట్స్ అనేవి ఎవరికి ఉండవు. బట్ స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్స్ అనేవి ప్రెగ్నెన్సీలో ఉండకూడదు. ఇంకా ఏం చెయ్యాలి ప్రెగ్నెన్సీలో అంటే మంచి హెల్దీ ప్రోటీన్స్, విటమిన్స్ మంచిగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి. అంటే డ్రై ఫ్రూట్స్, వెజిటబుల్స్, నాన్ వెజ్ ఇష్టం ఉన్న వాళ్ళు చికెన్, ఫిష్ అలాంటివి తినాలి. నెక్స్ట్ ప్రాపర్గా స్లీప్ అనేది ఉండాలి. ఆఫ్టర్నూన్ ఒక 2 అవర్స్, నైట్ ఒక 6 to 8 అవర్స్ అనేది స్లీప్ అనేది ఉండాలి. ఇవి మనం చేయాల్సినవి, చేయకూడనివి. 4, 5, 6 నెలల్లో వరి అవ్వాల్సింది ఎందుకు అంటే నేను చెప్తాను. మనకి బేబీ మూమెంట్స్ అనేవి ఫస్ట్ టైం ఒక 18 వీక్స్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు తెలుస్తుంది. ఒకసారి బేబీ మూమెంట్స్ తెలిసిన తర్వాత మీకు ఏమాత్రం బేబీ మూమెంట్స్ తగ్గితే త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ మొత్తంలో బేబీ మూమెంట్స్ ఏమాత్రం తగ్గినా, అస్సలు కదలకపోయినా, 2-3 అవర్స్లో ఒక్క మూమెంట్ కూడా లేకపోయినా ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. కానీ మనం ఏం చేస్తాం, ఇంటి దగ్గర హాట్ వాటర్ తాగి 1 గంట చూద్దాము, ఫుడ్ తిని నైట్ అంతా చూద్దాము, పర్వాలేదు, ఒక్కొక్కసారి బేబీ కదలదు అని పక్క వాళ్ళు చెప్పే చాదస్తపు మాటలతో ఇంటి దగ్గర ఉండిపోతూ ఉంటాం. దానివల్ల మనకు తెలియకుండానే మన బేబీని కోల్పోతాం. కాబట్టి ఏ మాత్రం మీకు మూమెంట్స్ తగ్గినా, అసలు లేకపోయినా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోండి, ఇది నార్మలా, అబ్నార్మలా అనేది. అది కాకుండా మనం ఇంకా వరి అవ్వాల్సింది ఏంటి, 4, 5, 6 నెలల్లో కూడా గర్భసంచి వీక్గా ఉండడం వలన మనకి తెలియకుండానే, నొప్పులు లేకుండానే బేబీ అనేది అబార్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటూ ఉంటుంది. సో మీకు ఏమాత్రం జారినట్టు అనిపించినా, బ్లీడింగ్ అయినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళడం వల్ల ఏంటంటే మనకి అబ్నార్మల్గా ఏదన్నా చేంజెస్ ఉన్నాయి అంటే డాక్టర్ పరీక్ష చేసి చెప్తారు. ఇంకా 4, 5, 6 నెలల్లో మీకు బ్లీడింగ్ కనిపించినా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది.